స్థానిక ఏవి అప్పారావు రోడ్డు మహాలక్ష్మి ఆలయం వద్ద మురళీ మైనన్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విజేతలతో సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఇటీవల రాజమండ్రి మంజిరాలో సతీష్ అడ్డాల సారథ్యంలో క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీల ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో 300 మంది ఆడిషన్స్లో పాల్గొనగా 7 విభాగాల్లో పోటీల్లో 150 మంది తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో మురళీ మెన్షన్లో నివాసం ఉండే అజరపు సాయి శ్రీప్రజ్ఞ టీన్స్ విభాగంలో విన్నర్గా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మురళీ మెన్షన్స్ అసోసియేషన్ మొత్తం పోటీలలో విజేతలైన అన్ని విభాగాల వారితో అత్యంత ఘనంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి వారిని అభినందించింది. చదువులోనూ డ్యాన్స్ వివిధ రంగాల్లో తమ కుమార్తె రాణించడం పట్ల ప్రజ్ఞ తల్లి అజ్జరపు శారద హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన విన్నర్స్ రన్నర్స్ కూడా కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. దాన్ని కట్టట్లేదు, అటు ఇటు కొంచెం కార్నర్స్ కట్ అవుతుంది. ఇటు చూడండి అందరూ. వీడియో తీసుకోండి, ఫోటో సరిగ్గా ఒకసారి రెడీగా రాదు, సరే ఫోటో తీస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రజ్ఞ. మన రాజమండ్రిలో 48th షో జరిగింది, బ్యూటీ ప్యాజెంట్ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి. ఇది చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సతీష్ అడ్డాల గారు ఆధ్వర్యంలో జూలై 13th జరిగింది. అది కూడా ట్రైనింగ్ సెషన్స్ ఏమో చాలా టీం అందరూ చాలా హార్డ్ వర్క్, మాతో చాలా హాస్పిటాలిటీ, చాలా కేర్ తీసుకున్నారు. చాలా ఫ్రెండ్స్ కూడా చేసుకున్నాం మేము. చీఫ్ గెస్ట్ అయితే టీవీ సీరియల్ నటి నైనిషా గారు అండ్ ఇంకా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అండ్ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు, ఇంకా మన మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు, మరియు భాగ్యలక్ష్మి గారు అండ్ అనుష మ్యామ్. చాలా వీళ్ళందరూ వచ్చి చాలా అద్భుతంగా మా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేశారు. సతీష్ అడ్డాల గారు నిర్వహించినటువంటి 48వ షో మన రాజమండ్రిలో జూన్ 13వ తారీఖున మంజీరా హోటల్లో చాలా ఘనంగా జరిగిందండి. అక్కడ సార్ వచ్చి మనకి కొన్ని కేటగిరీస్ని ప్రొవైడ్ చేశారు. అది కిడ్స్ కేటగిరీ అండి ఫస్ట్ వచ్చి, అండ్ తర్వాత టీన్స్ కేటగిరీ, తర్వాత మిస్ కేటగిరీ, తర్వాత మిస్సెస్ కేటగిరీ. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మన రాజమండ్రిలో సారు ట్రాన్స్ కేటగిరీకి ఒక మంచి అవకాశం ఇచ్చారండి. నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి. సతీష్ అడ్డాల గారికి స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా రాజమండ్రి విచ్చేసి ఇక్కడ ఇంతమంది మోడల్స్ ఉన్నారు, ఇంతమంది గృహిణులు ఉన్నారు, ఇంతమంది ఇంట్రెస్ట్తో టాలెంట్తో మన ముందుకు వచ్చారు అని చెప్పి చాలా ఘనంగా మంజీరా హోటల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆడిషన్స్ కూడా జరిగినాయండి. అండ్ ఆడిషన్స్ వచ్చి మన ప్రసాద్ ఆదిత్య మాల్లో ఆడిషన్స్ తీసుకున్నారు. అక్కడికి చాలా మంది వచ్చారండి. అంత రెస్పాన్స్ అవుతారని రాజమండ్రి అసలు అనుకోలేదు. బిగ్ అప్లాస్ అండి నిజంగా మన రాజమండ్రికి. ఎందుకంటే అక్కడికి ఎంతమంది వచ్చారంటే మినిమం ఒక 500 మెంబర్స్ నియర్లీ దగ్గర వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయకూడదు అన్న విషయం కూడా అంత డైనమాలో ఉండిపోయారు అనమాట. అంతమందిలో స్లాబ్ చేసుకుంటా 130 మెంబర్స్ని ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసి మేము మిస్సెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశానండి. సో నేను విన్నర్ అయ్యాను, ఫస్ట్ విన్నర్. నేను సెకండ్ రన్నర్ అప్, నేను ఫస్ట్ రన్నర్ అప్. నా పేరు షేక్ బషీరునిసా. నేను రాజమండ్రి నుంచి. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే మై ఫాదర్ ఈజ్ అ ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ మై ఫాదర్స్ నేమ్ ఇస్ షేక్ బషీరుద్దీన్, ఈస్ ఫ్రమ్ క్రైమ్ డిపార్ట్మెంట్. అండ్ మై మదర్ షీఈ్ షేక్ జరీనా బాను అండ్ షీఈ్ వెరీ మచ్ సపోర్టివ్ టు మీ. నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను యాక్చువల్గా ఒక ప్రైవేట్ పర్సన్ని. నాకు ఫాలోయింగ్స్ అవి ఏమి అసలు నాకు తెలియవు. బట్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఒకసారి ట్రై చేశాను. సరే వెళ్దాం, ఏమవుతుందో చూద్దామని చెప్పి వెళ్ళి ఫస్ట్ వచ్చేసాను మిస్ కేటగిరీలో.
అండ్ దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన మై సిస్టర్ కరీమున్నీసా అండ్ మై లిటిల్ సిస్టర్ సైదా బానుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మై సపోర్టర్స్ అండ్ బినోజ్ అండ్ చంద్ర గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఈ సతీష్ అడ్డాల గారు నిర్వహించిన ఈ బ్యూటీ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్యాజెంట్ షోలో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసి తను విన్నర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇంట్రోవర్ట్, ఫస్ట్ నుంచి కూడా తను ఒక ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడడం కానీ అందరితో కలవడం కానీ తను చేసేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. దాంతో మేము ఏం చేసామంటే కూచిపూడి డాన్స్లో మేము సరదాగా జాయిన్ చేశాను నేను. అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 4 years లో తను కూచిపూడి డాన్స్ లో జాయిన్ చేసాం రెడ్డి ఉమారాణి మేడం దగ్గర. ఆవిడ ట్రైనప్ లో ఇప్పుడు షీ ఈస్ ద నేషనల్ స్టేట్ 4th place లో ఉంది ప్రజెంట్ తను. అలాగే అంటే అందరిలోనూ కలవటం, అందరితో మాట్లాడడం నెమ్మదిగా ఆ డాన్స్ ద్వారా నేర్చుకుంది. సో మేము ఎక్కువ మేడంకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.